अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జై బాబా. ప్రీతం బాబా వారి ఇచ్చ మేరకు హీ గివ్స్ ద వర్షన్ అని చెప్పి నాజు సావక్ పత్వాల్ వారి కుటుంబం మొత్తం బాబాతో వారు పొందిన అనుభవాలు అనుభూతులు అవన్నీ కూడా మనతో పంచుకోవడానికి గాను ఆమె రాసుకున్న ఆ పుస్తకాన్ని తెలుగులో స్వర్గీయ చింతామణి గారు ప్రేమ మహాసాగరం అని చెప్పి అనువదించడం జరిగింది. అందులో విశేషాలు మనం చదువుకుంటూ ఉన్నాం. నాజు సావక్ పత్వాలు మా కుటుంబం అంతా బాబాతో గడపడం అవన్నీ చదువుకున్నాం. అయితే బాబా వీరి అమ్మాయిన నర్గీస్ కి బాబా ఒక ఆదేశం ఇస్తూ మరలా ముంబై వెళ్ళమని బాబా ఆదేశిస్తారు. అక్కడ వరకు మనం గత వారం చదువుకున్నాం. ఇక తరువాయి 1940వ సంవత్సరంలో తాను స్వర్గసీమల అలంకరించుకున్న చక్కని భవనం గృహోపకరణాలతో సహా వదిలి తన యొక్క ఆభరణాలన్నీ కూడా బాబాకు సమర్పించుకొని మెహరాబాదులో ఆశ్రమ జీవితం ప్రారంభించింది అమ్మ నర్గీస్. 14 ఏళ్ల తరువాత మరల అదే ముంబై మహానగరంలో సాధారణ జీవితం బాబా వారి ఆదేశం మేరకు ప్రారంభించాలి. ముంబైలో ఇల్లు కొనటం చాలా కష్టం. ఒకవేళ దొరికినా దానికి తగ్గ డబ్బు కూడా ఆ సమయానికి అమ్మ దగ్గర లేదు. నాన్నగారు ఇద్దరు జొరాస్ట్రియన్ బాబా ప్రేమికులను దానికోసం సంప్రదించారు. వారికి విశాలమైన ఇల్లు ఉన్నా కూడా తాత్కాలికంగా ఉండటానికి కూడా ఆ ఇద్దరు జొరాస్ట్రియన్లు కూడా సమ్మతించలేదు. అప్పుడు నాన్నగారు అంటే సావక్ కొత్వాల్ తన మేనమామ మేనత్తలైన బెహరం మామ దోషి మామిలను కలిశారు. ఒకసారి తల్లి చనిపోయినప్పుడు బెహరం మామను నాన్నగారు ఆదుకున్నారు. ఆ దంపతులు బాంద్రాలోనున్న ముస్లిం సాధువు మౌలానా బాబాకు అనుంగు శిష్యులు. బెహరం మామ పగలు ఉద్యోగం చేసుకుంటూ రాత్రులు మౌలానా బాబా వద్ద చాలా సంవత్సరాలు విధులను నిర్వహించారు. అయితే ఇప్పుడు నీరసపడి అశక్తుడయ్యారు. ఒకానొక రోజుల్లో అతడు నౌకా జలాశయంలో బాగా సంపాదించిన వ్యాపారి. కానీ అతని భాగస్వామి చేత అతడు వంచబడ్డాడు. న్యాయస్థానాన్ని ఆశ్రయించినా కూడా అతనికి ఫలితం దక్కలేదు. కావున వ్యాపారంలో చితికిపోయాడు. ఉదర పోషణార్థం ఒక చిన్న ఉద్యోగాన్ని సంపాదించి కుటుంబ భారాన్ని నెట్టుకొస్తూ ఉన్నాడు బెహరం మామ. ఇద్దరు విధవ సోదరీలతో సహా కుటుంబంలో 10 మంది ఉన్నారు. నాన్నగారు తన యొక్క విజ్ఞాపనగా అమ్మను వారి ఇంట్లో కొన్నాళ్ళు ఉంచుకోగలరా అని అడిగినప్పుడు బెహరం మామ దోషి మామి ఇతర కుటుంబీకులు అందరూ కూడా నాన్నగారి వినతిని సాదరంగా అంగీకరించారు. అమ్మకు తన చిన్న పరుపుతో వారి యొక్క ఇంట్లో ఉన్న నడవలో స్థానాన్ని కల్పించారు. 10 మంది ఉమ్మడి కుటుంబంలో ఇబ్బందులతో నెట్టుకురావడం కష్టమే అయినా కూడా వారి యొక్క ఆప్యాయత మాత్రం వర్ణాతీతం అని చెప్తున్నారు ఇక్కడ. అలా వారి ఇంట్లో 2 నెలలు గడిచాక బాబా నుంచి అమ్మకి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం ఎలా ఉంది? బాబా ఇలా రాశారు: నేను నీకిచ్చే కడసారి సూచన అంటే చివరి సూచనలు. నీవు నీ పిల్లలను సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో నిన్ను బొంబాయి పంపాను. కాబట్టి వారింటికి వీరింటికి తిరగకు. ఇదివరకులాగే నిరాడంబర జీవితం గడుపుతూ నన్ను స్మరిస్తూ ఉండు. నీవు ఇల్లు వెతుక్కొని పిల్లలను సంరక్షించుకో. నేను ప్రేమగా ఇస్తున్న చివరి ఆదేశం ఇది అని చెప్తూ బాబా నర్గీస్కి
ఈ విధంగా అంటే వారి ఇంట్లో ఉండకుండా వేరేగా ఒక ఇల్లు తీసుకొని ఉండమని బాబా వారు ఒక ఆదేశాన్ని చివరగా నర్గీస్కి పంపించారు. ఆ ఉత్తరం అందిన రాజు నుంచి కూడా అమ్మ బాబా యొక్క అనంత ప్రేమ మహాసాగరంలో అతని యొక్క ఆజ్ఞ తూచా తప్పకుండా అనుసరించింది. తన పిల్లలకు సంరక్షించుకుంటూ నిరాడంబరంగా జీవిస్తూ నిరంతరం బాబావారి స్మరణలోనే గడిపింది అమ్మ. ఒకనాడు కూడా సినిమాకి కానీ ఇతరమైన వినోద ప్రదర్శనలకు కానీ అమ్మ వెళ్ళలేదు. వెళ్తే అమ్మ ఎప్పుడు కూడా బాబావారి దర్శనానికి మాత్రమే వెళ్ళేది. కాలమంతా కూడా త్యాగం, ప్రేమ నిరతులతో తన పిల్లలు మనుమలు మునిమనుమలను సేవిస్తూ అమ్మ గడిపింది. ఒకసారి అమ్మ బెహరం మామ దోషి మామి ఇంట్లో ఉండగా మెహర్జీ కార్కార్య అక్కడికి రావడం దర్శించింది. ఆ ఇరుకు సందుల ఇంటిలో నివాసం చూసి మెహర్జీ కార్కార్య జాలిపడి ఇల్లేదైనా చూస్తే ఎంత అద్దె ఇవ్వగలవు అని నర్గీస్ని అడిగారు. బదులుగా మా అమ్మ బాబావారు 40 రూపాయల కన్నా ఎక్కువ వద్దు అన్నారని చెప్పింది. వెంటనే మెహర్జీ కార్కార్య చాలా ఆశ్చర్యంగా నర్గీస్తో ఇలా అన్నారు, నర్గీస్, నిజాయితీగా చెప్తున్నాను, ఆ డబ్బుకి ముంబై నగరంలో ఇల్లు దొరకటం అసాధ్యం తల్లి అని చెప్తూ మెహర్జీ చాలా ఆశ్చర్యపోయాడు. దోషిమామి అమ్మని ఓదారుస్తూ నిరాశపడకు, ప్రయత్నాన్ని వదలకు అంది. అమ్మ పట్టు విడవకుండా ఆ నగరంతో ఇల్లు కోసం తిరుగుతూనే ఉంది. సెప్టెంబర్ నెలలో నాన్నగారి నుండి ఒక టెలిగ్రామ్ ఇలా వచ్చింది. ఆ టెలిగ్రామ్ ఏంటంటే, బాబా పూనా నుంచి నర్గీస్కి మంచి రోజులు వస్తాయి, అంతవరకు సహనంతో ఉండగలదా అని వ్రాశారని నాన్నగారికి ఆ ఉత్తరం వస్తే నాన్నగారు అమ్మకి తెలియజేశారు. కాకతాళీయంగా అమ్మకి ఆశాజనకంగా అప్పుడే ఒక విషయం తెలిసింది. అదేంటంటే, మహీంలో ఒక వితరణశీలైన జొరాస్ట్రియన్ మతస్థుడు ఇల్లు లేని జొరాస్ట్రియన్ పేదల కొరకు ఒక పెద్ద భవనాన్ని నిర్మిస్తున్నాడని అమ్మ తెలుసుకుంది. వెంటనే అమ్మ అతని యొక్క భార్య అయిన జహాంగీర్ని కలిసింది. ఆ జహాంగీర్ అనే ఆమె మంచి గృహిణి అయినందువలన పదే పదే తనని కలుస్తున్న అమ్మని చూసి అనురక్తితో మహీంలో అంటే ఆ భవనం పేరు మహీంలో ఉండే ఆ భవనంలో 34 రూపాయల అద్దెకు ఒక ఫ్లాట్ని అమ్మకు ఇచ్చింది, కేటాయించింది. ఇది బాబావారి నజర్గా, బాబావారి ప్రసాదంగా మా అమ్మాయి నర్గీసు ఆ ఇంటిని స్వీకరించింది. డిసెంబర్ 1956లో అమ్మ ఈ చిన్న ఫ్లాట్లో కనీస గృహ ఉపకరణాలతో నివాసాన్ని మార్చింది. ఈ చిన్న ఇంటిని అత్యంత సదుపాయంగా అమ్మ తన యొక్క పనితనంతో ఆ గృహాన్ని అందంగా మలిచింది. ఆ ఇంట్లో మేము ఆమెతో చాలా సుఖజీవనం చేశాం. ఎందుకంటే బాబావారి హాజరు, బాబావారి నజరు ఆ ఇంట్లో ఉంది. నాజు ఇంకా అలా చెప్తూ ఉన్నారు, నా యొక్క పీజీ డిగ్రీ పూర్తయి సెలవులు మెహరాబాద్లో గడిపి బొంబాయిలో ఉద్యోగానికి చేరే ముందు 2 నెలల ప్రత్యక్ష అనుభవ శిక్షణ పూర్తి చేయుటకు ఢిల్లీ వెళ్ళాను. ఇప్పుడు పిల్ల, నేను, ఆది ముగ్గురం కూడా బొంబాయిలోనే ఉన్నాం. ఒక ఇంట్లో కాకపోయినా జూన్ నెలలో పూనా వాడియా కాలేజీలో చేరిన ఆది సెలవులకు బొంబాయి వస్తూ ఉండేవాడు. 1940లో మా కుటుంబం 6గురితో మెహర్బాబా మెహరాబాద్కు వచ్చి బాబాకు అర్పణ అయ్యాం. ఇప్పుడు నాన్నగారు ఒక్కరే మెహరాబాద్ ఆశ్రమంలో మిగిలారు. పిల్లలను జాగ్రత్తగా సంరక్షించుకోమని బాబావారు చెప్పిన మేము పెద్దవాళ్ళం అయ్యాం కనుక అమ్మకు అంత బెడద లేకుండా ఉంది. ఢిల్లీలో నర్సింగ్ కోర్సుకి బొంబాయి ప్రభుత్వం నాకు స్టైఫండ్ మంజూరు చేసి శిక్షణా కాలానంతరం వారు ఉద్యోగం ఇచ్చిన చోట 5 సంవత్సరాలు పనిచేయటకు ఒక అగ్రిమెంట్ అంటే అంగీకార పత్రంపై సంతకం చేయించి తీసుకున్నారు. ఆ రోజుల్లో డిగ్రీ చదువున్నా కూడా నర్సులకు ఇతర ఉద్యోగస్తుల కన్నా జీతం చాలా తక్కువగా ఉండేది. నన్ను 1 సంవత్సర కాలం జేజే హాస్పిటల్లో స్టాఫ్ నర్సుగా నియమించారు.
ఆ ఆర్డర్ చేతికి రాగానే నర్సుగా సేవలందించే వృత్తికి సంతోషపడి బాబాకి ముందుగా ఆ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో బాబాకి ఒక ఉత్తరం రాశాను. ఆ ఉత్తరం ఎలా ఉంది: జేజే హాస్పిటల్ నర్సు వసతి గృహం, బైకుల్లా, బొంబాయి, 15 డిసెంబర్ 1955. ప్రీతమ బాబా, నీ దయ వలన ఈరోజు ఉద్యోగంలో చేరి నర్సుగా జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. ఉద్యోగ ఉత్తర్వు ఇప్పుడే అందింది. ఇతరులకు తెలిపే ముందుగా మీకు తెలియజేస్తున్నాను. నా యొక్క మూల వేతనం రూ. 125, ఇతర భత్యాలతో కలిపి రూ. 160. బాబా, ఈరోజు నీకు నేను వాగ్దానం చేస్తున్నా, మంచి నర్సుగా నా జీవితాన్ని కొనసాగిస్తాను. నీ సేవ చేస్తూ నీకు విధేయురాలిగా పవిత్ర జీవనాన్ని ప్రసాదించు. మానవ మాతృరాలిగా నా యొక్క బలహీనతలు నీకు తెలుసు గనుక ప్రభు, నీ సేవలో మంచిగా జీవించే భాగ్యాన్ని నాకు కలిగించు. నీవు నా రక్షకుడవు, మార్గదర్శివి కనుక తప్పిదాలను మన్నించి నన్ను తీరానికి సురక్షితంగా చేర్చు. మరొక్కసారి చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. పవిత్ర ఆలోచనలు, పవిత్ర మాటలు, పవిత్ర చేతలతో సేవించే భాగ్యాన్ని నాకు ఇవ్వు. నా గురించి నీకు బాగా తెలుసు కనుక నా హృదయం నీ ముందు ఉంచుతున్నాను. నేను ఎంత బలహీనురాలినో, నీవు ఎంత దయాసాగరుడువో తెలుసు. నీ యొక్క నజర్ సదా నాపై ప్రసరించమని వేడుకుంటున్నా. ప్రేమతో నా ముద్దులు, ప్రేమించే మీ బిడ్డ నాజు అంటూ బాబాకి ఆమె ఉత్తరం రాస్తూ కింద గమనికంటే నోట్ అని పెట్టింది ఆమె. ఎందుకంటే ముందుగా ఆ ఆర్డర్ అందుకుంది కదా ఆమె. మొట్టమొదట బాబాకి తెలియజేయాలనే ఉద్దేశంతో బాబాకి తెలియజేస్తూ కింద గమనిక ఏం రాసిందంటే ఆమె, నాన్నకు తర్వాత వ్రాస్తానని చెప్పి రాసిందంటే ముందు బాబాకి తెలియజేసి ఆ తర్వాతే తండ్రికి తల్లికి తెలియజేసింది ఆమె. హాస్పిటల్లో నైట్ సూపర్వైజర్గా పదోన్నతి ఇచ్చే ముందు కొంతకాలం వార్డు సిస్టర్గా, మరికొంతకాలం సర్జికల్ వార్డులో క్లినికల్ ఇన్స్ట్రక్టర్గా నాతో పని చేయించారు. ఆ పని చాలా కష్టంగా ఉండేది. అయినా 4 ఏళ్ళు ఢిల్లీలో ఒక్కడితేనే ఇబ్బంది పడడంతో ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఇప్పుడు హాయిగా ఉంది. 1954 మా కుటుంబంలో ఎన్నో మార్పులు వచ్చాయి. నా డిగ్రీ చదువు, పిల్ల యొక్క వివాహం, అమ్మ యొక్క మకం బొంబాయి మార్చడం, ఆది యొక్క కాలేజీ చదువు ప్రారంభం, ఇలా ఈ మార్పులన్నీ 1954 మా కుటుంబంలో జరిగాయి. చిన్నప్పుడు ఆది చాలా బలహీనంగా ఉండేవాడు. ఇప్పుడు అంత బలశాలిగా మారాడు. ద దస్తూర్ స్కూల్లో ఉన్నప్పుడే స్కౌట్స్, నేషనల్ క్యాడెట్ క్యాప్స్, ఆటల్లో హాకీ, వాలీబాల్లో ట్రైనింగ్ పొంది ఇంటర్ స్కూల్ ఛాంపియన్గా ఆది ఎదిగాడు. వాడియా కాలేజీలో బాక్సింగ్ ఛాంపియన్గా కూడా ఆది అయ్యాడు. ఒకసారి ఆది బాక్సింగ్ పోటీల్లో ఒక ప్రముఖ బాక్సర్తో పోటీకి దిగుతున్నట్లు వార్తాపత్రికల్లో ఒక వార్త వచ్చింది. అయితే ఆ ప్రత్యర్థి ప్రమాదకరమైన ఒక బాక్సర్. పోటీలో పాల్గొన్న ఎదుటివారిని ఘోరంగా చితక్కొట్టి గాయపరిచే తరహా ఆ యొక్క ఆ బాక్సర్ది. కనుక ఆ విషయాన్ని ఒక బాబా ప్రేమికుడు బాబా వారికి ఉత్తరం రాసి చేరవేశాడు. ఆ వార్త చేరిన వెంటనే బాబా ఒక టెలిగ్రామ్ ద్వారా ఆది ఆ బాక్సింగ్ పోటీలో పాల్గొనరాదు అనే ఆదేశాన్ని బాబా పంపారు. అది విని అది చాలా చిన్నబోయాడు. ఎందుకంటే పోటీ ఒకసారి ప్రకటించాక ఉపసంహారం చేసుకుంటే బాగుండదేమో అని అది తలచాడు. అయినా కూడా అది బాబావారి ఆదేశాన్ని శిరసావహిస్తూ పోటీ నుండి ఉపసంహరించుకున్నాడు. బాబా ఆ విధంగా ఆది ప్రత్యర్థితో మెదడు గాయపడే ప్రమాదం నుంచి తప్పించారనడంలో నాకు సందేహం లేదు. ఎందుచేతంటే ఆ ప్రత్యర్థి బాక్సర్ చాలా మందికి అలాగే గాయాలు చేశాడు. బాబా తరచూ బొంబాయి వస్తూ ఉండేవారు.
మేము చూస్తూ ఉండేవారం. అప్పటికి జిల్లా వివాహం అయ్యి 1 సంవత్సరం దాటింది. గర్భవతిగా బాబాను జిల్లా దర్శించింది. బాబా ఆమె యొక్క ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొని, నీపై నా నజర్ ఎల్లవేళలా ఉంటుంది. చింతించకు అని పిల్లాకి బాబా హామీ ఇచ్చారు. బాబాను బొంబాయి రైల్వే స్టేషన్‌లో వీడ్కోలు చెప్పేందుకు పిల్ల, అమ్మ, నేను వెళ్ళాం. పిల్లాకు ఆ సందర్భం చాలా బాగా జ్ఞాపకం. ఎప్పుడు ఎలా చెప్తుంది. బాబా తన భోగి ద్వారం వద్ద నిల్చొని నా వైపే చూస్తూ, నీ బిడ్డ గురించి దిగులు వద్దు. నాపై నీ ప్రేమ ఎల్లప్పుడూ వర్షిస్తూ ఉంటుంది అని బాబా చెప్పారు. బాబా దేహధారిగా లేకున్నా కూడా ఆనాడు రైలు కంపార్ట్మెంట్ ద్వారం వద్ద నిలబడి తల్లిలా చల్లని చూపులతో నన్ను సంభాళించిన సన్నివేశం ఈనాటికి కూడా నా కళ్ళ ముందు ఉంది అని చెప్పి ఇలా ఎప్పుడు చెప్తూ ఉండేది. ఆ తర్వాత బాబాను చూడలేకపోయాను. ఆ కన్నులలో తళుకులు, ప్రేమ ప్రసారం తలుచుకుంటే ఆయనే నా తల్లి, ఆయనే నా తండ్రి అనిపిస్తుందని చెప్పి ఇలా చెప్తూ ఉండేది. ఇలా ఆగస్టు 7, 1956 తేదీన ఒక మగబిడ్డను ప్రసవించింది. కిల్లా దేవరాజులు కలిసి ఆ అబ్బాయికి దీపక్ అని నామకరణం చేశారు. నిజంగా ఆ పేరుకు తగినట్టే ఆ దీపక్ తల్లిదండ్రులకు యొక్క జీవితాల్లో వెలుగై నిలిచాడు. ఆ తరువాత నాజు ఇలా చెప్తూ ఉన్నారు. నేను నర్సుగా జీవితాన్ని ప్రారంభించాను. ఇలా వైవాహిక జీవితం ప్రారంభించింది. అది వాడియా కాలేజీలో తన యొక్క చదువుని కొనసాగిస్తూ ఉన్నాడు. నాన్నగారు బాబాతో మెహరాజాద్‌లో ఉంటూ, బాబా వారి ప్రయాణాల్లో బాబాతో అనుసరిస్తూ ఉన్నారు. అయితే 1953 సంవత్సరం నుండి 1958 సంవత్సరం వరకు బాబా నాన్నగారిని రాత్రి కాపలాదారుగా పనిచేయమని ఆదేశించారు. ప్రతి రాత్రి విధి నిర్వహణలో ఆయన ముందుగా బాబావారి పాద పద్మాల్ని తన యొక్క నొసటితో సాకి, నీవు దయాసాగరుడవు అని 3 సార్లు పలికి, ఆ తరువాత తన యొక్క రాత్రి కాపలాని మొదలుపెట్టాలి. ఆ కాపలా వేళలు ప్రదేశాలను బట్టి మారుతూ ఉండేవి. మహాబలేశ్వర్‌లో ఉండేటప్పుడు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారి 2 వరకు కాపలా విధులు ఉండేవి. బాబావారు సతారాలో ఉండేటప్పుడు రాత్రి 7 గంటల నుండి తెల్లవారి 2 గంటల వరకు ఉండేది. ఒక్కొక్కసారి మధ్యాహ్నమే 3 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు కూడా అంటే 11 గంటలు ఉండేది. మెహరాజాద్‌లో మాత్రం 2.5 సంవత్సరాలు ఏకధాటిగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆ రాత్రి కాపలా 7 గంటలుగా సాగింది. రాత్రి కాపలాదారుగా మొదటి సంవత్సరం ఎప్పుడూ కూడా బాబా గది ఆవరణే నాన్నగారు ఉండవలసి వచ్చింది. రాత్రి కాపలాదారుగా విధి నిర్వహణ కష్టతరమైన బాబా వారి యొక్క దయ వలన అది సాధ్యమైంది. తన ప్రేమికులకు సేవించే భాగ్యం ప్రసాదించాలని బాబా అలా అనుగ్రహిస్తారు. కాపలా సమయంలో ఆ రాత్రి వేళల్లో చిన్న దగ్గు కానీ, తుమ్ము గానీ, గుటక వేయడం గానీ, చీదటం కానీ అవేవి కూడా చేయకూడదు. ఎందుకంటే ఏం చేసినా కూడా బాబా వారి పనికి అవి భంగపరుస్తాయి. అయినా నాన్న ఆ పని మహద్భాగ్యంగా భావించి, దైవ సాన్నిధ్యంలో సేవగా భావించి ఆరాధించారు నాన్నగారు. రాత్రి కాపలాకు బహు కొద్ది మందిని మాత్రమే బాబా ఎన్నుకొని వారినే వినియోగించారు. అంతకాలం నాన్నకు రాత్రి కాపలాదారుగా వినియోగించడం బహుశా నాన్నగారి యొక్క ఎన్నో వేల జన్మల సుకృతంగా నేను భావిస్తాను అంటూ ఇక్కడ నాజు సావకొత్వాలు మనకు చెప్తున్నారు. రాత్రి వేళల్లో అవిశ్రాంతంగా విశ్వ కార్యక్రమం నిర్వహించే ప్రభువుకు అంత సన్నిహితంగా ఉండి సేవించడం నాన్నగారికి ఆధ్యాత్మికంగా ఎంత ప్రయోజనమో మనం ఊహించుకోవచ్చు. రాత్రి కాపలా తాడుగా స్వీకరించిన వారిలో బావూజీ కూడా ఒకరు. బాబా నైట్ డ్యూటీగా బావూజీ కూడా చాలా కాలం పనిచేశారు. ఆయన చాలా సంవత్సరాలు రాత్రి కాపలాదారుడిగా బాబూజీ పనిచేశారు. ఒక్కొక్కసారి రాత్రి 12 గంటలు ఏకధాటిగా కూడా పనిచేసేవారు. మండలి సభ్యులలో
బాబూజీ చాలా ప్రత్యేకం. ఒకసారి బాబా ఆయనతో ఇలా అన్నారు, నేను సాధారణ మానవుల్లా నిద్రించనని నీకు తెలుసుకో. నేను ఎల్లప్పుడూ మెలకుగానే ఉంటాను. విశ్వ కార్యక్రమంలో ఎదుగుతూ ఉంటా అని చెప్పగా, నాన్న ఈ మాటలను రాత్రి కాపలదారుగా పనిచేసినంతసేపు కూడా బాబావారు చెప్పిన బాబూజీతో బాబా చెప్పిన ఈ మాటల్ని నాన్నగారు ఎప్పుడు కూడా తలచుకుంటూ బాబాని ఆ రాత్రి కాపలదారుడిగా నాన్నగారు సేవించారు. ఆ డ్యూటీ అయ్యాక బాబా నాన్నగారిని ముఖ్యమైన వార్తా విశేషాలు ఏమైనా వార్తాపత్రికలు చూసి బాబాకు చెప్పమనేవారు. నాన్నగారు సాధారణ విషయాలు కాక యుద్ధాలు, కరువు కాటకాలు, ప్రకృతి బీభత్సవాలు మొదలవి సేకరించి బాబా ఎదుట ఉంచేవారు. ఆ వార్తలు బాబా చూశాక నాన్న ఒక తెల్లటి చేతి రుమాలను తీసి బాబావారు పరుండే ఆ పరుపుపై ఉంచి తన కుడికాలు అందుపై ఉంచి నాన్నగారు నిలబడేవారు. అప్పుడు బాబా ఆ పాదంపై అంటే సావకత్వాల పాదంపై బాబావారి తన యొక్క దివ్య లలాటంతో 100 సార్లు బాబావారు సాకేవారట. అంటే సావకత్వాల యొక్క పాదాన్ని బాబా తన నుదుటితో తాకేవారట. విశ్వాసపాత్రుడైన బానిసగా ఈ చర్య ఏమిటి అని అడిగే ధైర్యం సావకత్వాలకి లేదు. మొదట్లో ఈ చర్య నాన్నగారికి వికారంగా తోచిన, ఆ తరువాత కాలంలో ప్రశ్నించే హక్కు లేని విధేయుడిగా నాన్నగారు అలవాటు పడ్డారు. ఆ రుమాల గురించి నాన్నగారు గుజరాతీలో ఇలా వ్రాసుకున్నారు, ఈ జేబు రుమాలు అతి జాగ్రత్తగా భద్రపరచు. ఇంతకాలం నేను జాగ్రత్తగా సంరక్షించాను సావకత్వాలని చెప్తూ నాన్నగారు అది రాసుకున్నారు. ఈ జేబు రుమాల్ని నేను భద్రపరిచానని చెప్పి ఇక్కడ నాజు సావకత్వం అని చెప్తున్నారు. ఆ జేబు నాన్నగారు ఇచ్చిన ఆ జేబు రుమాల్ని ఈమె చాలా జాగ్రత్తగా భద్రపరిచిందట. పడుకునే ముందు బాబా నా యొక్క కుడికాలు తన పరుపుపై ఉంచమనేవారు. బాబా పరుపు మకిలి పడుతుందనే ఉద్దేశంతో ఈ రుమాలు ఉంచి దానిపై నా కాలు ఉంచేవాడిని. అప్పుడు బాబా వారి యొక్క నొసటితో 100 సార్లు నా పాదానికి మొక్కేవారు. వారు ఎవరికి ఎందుకు ప్రణమిల్లుతున్నారో మనకు తెలియదు. ఎందుకంటే అది విశ్వ కార్యక్రమం. ఆయనకి మాత్రమే తెలియాలి. ఈ దివ్య కార్యంలో ఆంతర్యం మానవ మేధస్సుకు మాత్రం అందేది కాదు. ఇది జరిగాక బాబాకు బాబాకు సంబంధించిన సదుపాయాలన్నీ సరిచూసి నాన్నగారు బయటకు వచ్చేసేవారు. అప్పుడు బాబా తన దేహాంగములు ఎవ్వరికీ కనబడకుండా ఒక దుప్పటి కప్పుకొని పడుకునేవారు. ఆ గదిలో తలుపులు కిటికీలు పూర్తిగా మూసివేసి సీలింగ్ ఫ్యాన్ని ఆపివేసేవారు. ఎంత వేసవైనా కూడా నాన్న మాత్రం చిన్న ముస్లిం కోటు నిక్కర్తోనే ఉండేవారు. అవతార్ మెహర్ బాబా కీ జై. మిగతాది వచ్చే వారం చదువుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి, విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అమ్మ శ్రావణి.